కాకినాడ జిల్లా సర్పవరంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపింది ఓ కసాయి భార్య. మార్చి 13న దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుండెపోటుతో చనిపోయినట్లు అతని భార్య రమాదేవి అందరినీ నమ్మించింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన గోపిసాయితో రమాదేవికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొద్ది రోజులకు వివాహేతర సంబంధంగా మారింది. దీంతో దుర్గాప్రసాద్ను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. నిద్రమాత్రలు కొని గోపిసాయి రమాదేవికిచ్చాడు. ఆమె వాటిని జ్యూస్లో కలిపి భర్తకిచ్చింది. దుర్గాప్రసాద్ స్పృహ తప్పి పడిపోయాక ప్రియుడితో కలిసి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది రమాదేవి. అయితే 20 రోజుల క్రితం మెడికల్ షాపులో నిద్రమాత్రలు కొనుగోలు చేసిన బిల్లును గోపిసాయి మృతుడి కుమార్తెకు పంపించాడు. దీంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ చాటింగ్, కాల్ డేటా ఆధారంగా గోపిసాయి రమాదేవిలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.